గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆర్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ లో ఈరోజు నాతో పాటు సాయిరాజు ఉన్నాడు. అయితే దినపత్రికలు ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధానికి సంబంధించి కీలక పరిణామాలు అయితే చోటు చేస్తున్నాయి. దాంట్లో గురించి అయితే బరాబర్ చూద్దాం. అయితే దానికన్నా ముందు విజ్ఞప్తి చేస్తున్నా, నేను మర్చిపోతున్నాను, దయచేసి మిత్రులారా, ఆర్ న్యూస్ గ్రూప్ అనేది మీ మీడియా, మీ ఛానల్, మీ గొంతుగా మన వాణి బాణి విడిపించాలంటే, పేద ప్రజల యొక్క కష్టాలు నష్టాలు బాధలను ఎత్తి చూపాలంటే మీరు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి గట్లా ప్రోత్సహిస్తేనంటే మేము ఎంత దూరం అన్నదానికే వస్తుంది. ఆ ప్రోత్సాహాన్ని ఏ రూపంలో తెలియాలంటే బరాబర్ మన ఛానల్ అని ఏఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే రెండు ఛానళ్లను కూడా సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే సోషల్ మీడియాలో షేర్ చేయండి, ఈ కామెంట్ పెట్టండి, సో లైక్ కూడా చేయండి. ఇవన్నీ చేసి అనుకోండి ఏదైనా చేయొచ్చు. సో ప్రధానంగా ఈరోజు పొద్దుగాల వార్తల్లో చూస్తేనంటే మొన్న కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కౌంటర్ అటాక్ మామూలుగా నిన్న పాలమూరులా మహబూబ్లా కౌంటర్ అటాక్ చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి 25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పేసి తుపాకీ రాముడు లెక్క తూటాలు వేయించిండు. ఇక ఆయన మాటల గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న హై టెన్షన్ వైర్లను తగిలితే ఎట్లా షాక్ కొడుతుందో గట్ల కౌంటర్ రేవంత్ రెడ్డి మామూలుగా ఇచ్చుకోలే. ఆ కౌంటర్ తోనే సరిపెట్టినా, ఖాళీ మాటలతోనే సరిపెట్టినంటే కాదు, ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమాంత కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకునే ప్రయత్నం జరిగింది. ఈ కేసీఆర్ ఏడబెట్టుకున్న తలకాయ ఎవరికి అర్థమైతే బీఆర్ఎస్ పార్టీలో ఏడకు నమ్మకాన్ని ఇద్దామని చూసిండు, కుదరలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను ఓడియకుండా కట్ట తూము బదలనియకుండా కట్ట అద్దేద్దామని చూసిండు, అది అయిపోయింది. అది నిన్నపోయింది. సార్కు నిద్రలు పట్టకపోవచ్చు, ఇక వార్తలు అయితే ఉన్నాయి. ఇక చూద్దాం. సో నిన్న ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నీ కారు ఖరాబు కానీ నీ కారు ఇంజను మళ్ళా తూకం తమ్ముడు తూకం తమ్ముడే మళ్ళా ఇంటికి రాదు. ఆడుకున్నాడు, ఫుట్బాల్ షెడ్ లాగా ఆడుకున్నాడు అనుకోరాడు. వంశీచంద్ర రెడ్డి నామినేషన్ వేసే సందర్భంగా రేవంత్ రెడ్డి మాటల్లో చూడు, కారు ఇక రాదు, అయిపోయింది, కారు షెడ్లకు పోయింది, మళ్ళీ వచ్చుడు లేదు, దాని పాత సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడేరా నాయన, ఇక కారు పని అయిపోయింది, కారు గురించి మర్చిపో అని చెప్పేసి ఏకంగా కౌంటర్ ఇచ్చాడు. అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి కాదు నీ అయ్యా ఎందుకంటే అయ్యా బోర్ల పడ్డాడు, బొక్కలు మీద ఇయ్యాలంటే నడవనికి జరిగిన ఎన్నికల్లో ఇది మామూలు కౌంటర్ కాదు. కొట్టి 7 తారీఖు డిసెంబర్ 7 తారీఖు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేసీఆర్ బొక్క బోర్ల పడ్డాడు, బొక్కలన్నీ ఇరిగినాయి, ఈ పొద్దు కూడా అసక నడవనికి వస్తలే అని చెప్పేసి కౌంటర్ అనేది ఇది పర్సనల్ గా కూడా అనిపిస్తుంది నాకు కొద్దిగా. కానీ ఏదేమైనా కూడా కేసీఆర్ చేసినటువంటి మాటలకు హై టెన్షన్ వైర్లను పట్టుకుంటే ఎట్లా మాడి మషి అయిపోతారో, రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళి కిందికి దింపేస్తాం, పార్టీ ఎమ్మెల్యేలు కొనేస్తామని చెప్తేనంటే మాడి మషి అయిపోతారా నాయన, నా దగ్గరికి రాకూడదు, ఇక్కడ ఉన్నది ఎవరో కాదు రేవంత్ రెడ్డి ఉన్నాడు, తట్టుకోలేరు అని చెప్పేసి కౌంటర్ ఇచ్చాడు. సో ఇది నిన్న రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో చేసినటువంటి వ్యాఖ్యలకి ఒకసారి ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూద్దాం. చూసే కన్నా ముందు ఒకసారి దయచేసి మర్చిపోకుండా మిత్రులారా, మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లైక్ చేయండి, అదే విధంగా షేర్లు కొట్టండి.
మేము ఈ సోషల్ మీడియా ట్విట్టర్ లో కావచ్చు, ట్విట్టర్, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం మీరు షేర్ చేయరు. అట్లే కామెంట్ పెట్టుర్రి, అట్లే కామెంట్ పెట్టుడు కూడా మర్చిపోకూరి. ఇక్కడ కామెంట్ కూడా పెట్టుర్రి. సో ఇక్కడ కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకూడదు. సో దీనివల్ల లైక్ చేయడం, కామెంట్ పెట్టడం వల్ల 10 మంది చూసే అవకాశం ఉన్న దగ్గర 100 మంది చూస్తారు కామెంట్ లైక్ చేయడం వల్ల. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీ ఏమిట్లా యూట్యూబ్ ఛానల్, మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంబడే మనం ఏదైనా బ్రేకింగ్ పెడితే వెంబడే వచ్చేస్తుంది. దయచేసి ఇదైతే మర్చిపోకుండా చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక చక్కగా వెలుగు పేపర్లకి వెళ్దాం. ఇప్పుడు ఈ రెండో రోజు 57 మంది నామినేషన్ వేసిరట. ఈ నెల 25న ముగియనున్న గడువు. మహమ్నార్ నుంచి వెళ్ళి వంశేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ. సో నిన్న నామినేషన్లు అయితే దాదాపుగా 57 మంది వేసిరట. ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటీ అనేది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్యనే పోటీ జరుగుతుంది. ఇండిపెండెంట్లు, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులు పోటీ చేసినా కూడా వీళ్ళ గెలుపోవటంలోనూ ప్రభావితం చేసేంత శక్తి ఉంటుందని నేనైతే అనుకుంటలేను. కాకపోతే 1-2 నియోజకవర్గాలలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3 పార్టీలు సమానంగా విజయావకాశాలు ఉన్న సందర్భంగా అయితే ఇండిపెండెంట్ కావచ్చు, చిన్న చితక పార్టీలు కావచ్చు కీ రోల్ పోషిస్తారు. కానీ పోటీ ఇక్కడ 2 పార్టీల మధ్యలో కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఊకదంపుడు ఉపన్యాసాలు గుడ్ల గుప్పలాగా ఉరిమురి చూసుడు తప్పిస్తే ఏం లేదు. ఇక 10 ఏళ్ళ నుంచి కదే ఏం చెప్తావు పోరానాయన అని చెప్పి కేసీఆర్ ఎట్లా చూస్తున్నారంటే తుపాకీ రాముడు లెక్క చూస్తున్నారు. తుపాకీ రాముడు మాటలు రాజా అని చెప్పి స్టార్ట్ అవుతున్నాయి అప్పట్లో. ఇక మొత్తం పేకుడే ఉంటుండే. పేకుడు అంటే మామూలుగా ఆకర్షణకి నిచ్చేనేస్తుంది. నేను ఒక సామాన్య వ్యక్తి తుపాకీ రాముడు వేషం వేసుకొని నేను ప్రధానమంత్రిని కలిసిన, ముఖ్యమంత్రిని కలిసిన, వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన, నా కాళ్ళు వచ్చి మొక్కి వాళ్ళందరూ ఇట్లా చెప్పుకుంటూ అవుతుంది. కేసీఆర్ కూడా గట్లనే చూస్తున్నారు. ఇప్పుడైతే ఆయన మాటలకు విలువ లేకుండా అవుతుంది. దీని గురించి ఇంకా మీకు చాలా చెప్పేది ఉంది. సో ఇది ప్రధానంగా నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ. మహమ్నార్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నామినేషన్ ఇస్తున్న కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చెల్లా వంశేందర్ రెడ్డి, పెద్దపల్లిలో నామినేషన్ ఇస్తున్న ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఆయన వెంట ఎమ్మెల్యేలు విజయ రమణరావు, అడ్లూరి లక్ష్మణ్, నేతలు నల్లాల ఉదయలు, దుర్గం నరేష్. ఇక సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న కిషన్ రెడ్డి, పక్కన లక్ష్మణ్. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ ఇస్తున్న అసదుద్దీన్ ఓవైసీ. అవి నామినేషన్ ప్రక్రియ. ఇక ఫస్ట్ ఫేజ్ 62% అని చెప్పి ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్ 21 రాష్ట్రాల్లో యూటీల్లోని 102 ఎంపీ సీట్లలో ఓటింగ్ పూర్తి. మణిపూర్, బెంగాల్, అరుణాచల్లో హింసాత్మక ఘటనలు. వివిధ రాష్ట్రాల్లో మొరాయించిన ఈవీఎంలో నాగాలాండ్లోని 6 జిల్లాల్లో 0 ఓటింగ్. అరుణాచల్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు కూడా కంప్లీట్. ఇక మొత్తం మీద అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు నిన్న మొదటి విడత పూర్తిగా అయిపోయినాయి. దాదాపుగా 60% పైగా ఓటింగ్ అయితే నమోదైంది కొన్ని ప్రాంతాలలో. ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, అటు హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. 102 ఎంపీ సీట్లకు దాదాపుగా 21 రాష్ట్రాలు అట్లనే యూటీలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరిగినాయి. సో అది ఎన్నికలకు సంబంధించి. ఇంకా నిన్న ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గట్టిగానే అరుచుకున్నాడు. ఖజానా ఖాళీ చేసి మాపై నిందల. బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,374 కోట్ల కిస్తీలు కట్టినాం. రైతు బంధుకు 7,000 కోట్లు జమ చేసినట్టు అబద్ధం చెప్పారు. 4 నెలల్లోనే అన్ని పనులు జరిగిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఫోన్ ట్యాపింగ్ చేసిరు. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఎక్కడిచ్చింది? హట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టును అర్థం వాడకం పెరిగిన వెల్లడి నీటి ప్రెస్ లో డిప్యూటీ సీఎం. స్కీమ్లకు 66,507 కోట్లు 120 రోజుల్లో జమ చేసిన ఖర్చును వెల్లడించిన రాష్ట్ర సర్కార్ గురువు అనే విధంగా. ఒక్కసారి ఈ విధంగా ఎప్పుడైనా రాష్ట్ర సర్కారు, గత రాష్ట్ర సర్కారు ఎప్పుడైనా చెప్పిందా? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గువ్వు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ 120 దినాలులా
ఏమేం చేసింది, ఎంతెంత రాబడి వచ్చింది, ఎంతెంత ఖర్చు పెట్టిండ్రు, మొత్తం డిప్యూటీ సీఎం లెక్కలను మొత్తం బయట పెట్టింది. ఇది కదా పారదర్శకమైనటువంటి ప్రజలు కోరుకున్నది ఇది. ఇది ఎప్పుడన్నా యాపొద్దన కేసీఆర్ కావచ్చు, కలెక్టర్ల కాందని ఎవడన్నా కావచ్చు, అయ్యి అందరూ ఆ ముగ్గురు ఆ నలుగురే కదా మొత్తం రాష్ట్రంలో. అంటే తెలంగాణ అంటేనే ఆ ముగ్గురు నలుగురు. ఒకనాడు ఎప్పుడు ఎవరు కేటీ రామారావు 4 కోట్ల మంది కుటుంబం తెలంగాణది, ఆ 4 కోట్ల మందికి కుటుంబ యజమాని కేసీఆర్ అంట. నిజంగానే కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే ఇట్లా సమాధానం చెప్పవచ్చు. ఇది కదా ఖజానా మీద లొల్లి చేస్తున్నటువంటి లొల్లి ఎన్నూరి డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కను ఒకసారి ఇగో డిప్యూటీ సీఎం ఎంత వచ్చినాయి పైసలు గల్లబుడ్లకు, ఆ గల్లబుడ్ల నుంచి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంత చేసారు అనేది చెప్పారు. అందులో బయటపడ్డది ఏం తెలుసా, ఈ బ్యాచ్ మొత్తం రాముడు బ్యాచ్ మొత్తం చేసినటువంటి అప్పులు, ఆ అప్పులకు గడుపుతున్నటువంటి కిస్తీలు, దాంతో పాటు మిత్తిలు, దీంట్లోకే కడుతున్న అక్షరాల ఎన్ని కోట్లు తెలుసా, దగ్గర నెలకే వచ్చేసి 2000 కోట్లు అనుకుంటా. 2000 కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నాయి మొత్తం. ఇంత దరిద్రంగా రాష్ట్రాన్ని దివాలా తీసిన తర్వాత ఇంకెట్లా బాగా అయితే చెప్పుర్రి. 2000-6000 ఉంది, కరెక్ట్ ఫిగర్ తెలియదు కానీ 2000-6000 ఉంది. అయ్యో గత ప్రభుత్వం చేసిన 4 నెలలు అయ్యో చూడు మొత్తం లెక్కలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,374 కోట్లు కిస్తీలు కట్టారు. 4 నెలలనే 120 దినాలులా కేసీఆర్ చేసినటువంటి పనితనం చూడురి. 26,374 కోట్ల రూపాయలు అంట చూడురి. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ ఇదేనేమో. బంగారు చూడురి, నిజంగా సిగ్గనిపిస్తే లేదా ఈ ముఖ్యత ఎప్పటికే బంగారు తెలంగాణ చేసినాం, ఇక సాకారం చేసుకున్నాం అయిపోయింది అని చెప్పిండు. చివరకు ఖజానా ఖాళీ చేసి ఇంత పిట్టరాముడు అనుకోతే ఏమని చెప్పి కేసీఆర్ ని ఇంకా అంతకు మించి రేవంత్ రెడ్డి నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటల్ని చూస్తేనంటే నిజంగా పిట్టరాములు లెక్కనే తయారయ్యారు. ఇక చూడు గీడ అసలు సిసలైనటువంటి వార్త చూద్దాం. ఇక చూడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి చూడురి. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసి అయిపోతావు బిడ్డ, ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు ముఖ్యమంత్రి హెచ్చరిక, నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉంటలేరు, నీ కారును ఇక ఇనుప సామాన్లోకి అమ్ముడే, నువ్వు మా దిక్కు చూసుడు కాదు, నీ దొడ్లే ఎంతమంది ఉంటారో చూసుకో. బీజేపీ బీఆర్ఎస్ రూపాయికారి ఒప్పందం, కేసీఆర్ ను ఇంటికి పంపినట్టే మోదీని జనం గద్దె తీస్తారు. మహబూబ్నగర్ కార్నర్ మీటింగ్, మహాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలు. ఇక చూడరు. సో రేవంత్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు 10 ఏళ్ళు మోదీని చూసినాం, కేసీఆర్ ను చూసినాం. గత డిసెంబర్లో కేసీఆర్ బొందబెట్టినాం, ఈ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టి పౌరుషాన్ని చూపించాలి. దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే తాబేలు కుందేలు కథ అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉరకాల్సిన పని లేదు, నడిస్తే చాలు, ఎవరేం చేయలేరు. ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ వచ్చిన ఈ అడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేసి మునగాళ్ళు మనోళ్లే. ఇక తెలంగాణ ఏర్పాటు పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ ఆహ్వానించాడు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, గిరిజన యూనివర్సిటీ కాలేదు, మరి బీజేపీకి ఎందుకు ఓటేయాలి? సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలో నేను ఒకటి అయితే గమనించిన ప్రజలారా మిత్రులారా, మిత్రుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో రాజకీయం ఎట్టుంటారంటే రసవత్తరంగా ఉంటాం. బూతులు దండకాలు గట్టిగా ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుని ఉంటాయి. కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో తెలంగాణలో రాజకీయం ఎట్లా ఉందంటే నిజంగానే ఒక బాధ్యతాయుతమైనటువంటి పక్షాలుగా పోట్లాడుతున్నాం. రాజకీయంతోనే పోట్లాడుతున్నాం. ఎక్కడ కూడా పరుష పదజాలం కానీ, గల్లలు పట్టుకుని తన్నుడుకున్నంత పనిచేసుడు కానీ, లేదంటే ఇక వాళ్ళకాడుకో దుల్లకాడుకో పోయేటోడు మాట్లాడుకునే మాటల్ని కానీ ఎక్కడ ప్రయోగిస్తలేదు. కానీ తెలంగాణకి ఇది అక్కరుంది, ఇది కావాలి కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిజంగా ఇది కావాలి తెలంగాణ.
కేసీఆర్ బుద్ధి వంకర బుద్ధి. ఇప్పుడు పుక్కతోక వంకర అన్నట్టు దానికి ఆ రాయి కట్టినా తాడు కట్టినా ఇంకే పల్పేసి పగ్గమేసి చెట్టు కట్టినా వంకరనే ఉంటది. కేసీఆర్ కుటుంబ సభ్యులు అది ఎవరు మన కేటీ రామారావు వచ్చి ఎవడన్నా కావచ్చు. రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ మంచిగా మాట్లాడుతున్నారు. ఇలా మాటలు చూసిన తర్వాత ఇక తప్పదు. ఇక ఎట్లా ట్రెండింగ్ ఇదే నడుస్తుంది. ఇక మనం కూడా తప్పట్లేదు. దాంతో ఇక మా మాటలకు ఎప్పుడైతే తెగబడ్డాడో నేను తిరగబడితే చూపిస్తున్నాను. చెల్లకొల లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ అయినాయి. ఇక బల్కసుమన్ చేసినటువంటి ప్రెస్ మీట్లను కౌంటర్ ఇచ్చినప్పుడు స్టార్ట్ అయినాయి. ఇక అప్పటి నుంచి ఏకదాడికి కొనసాగుతుంది. కేసీఆర్ బ్యాచ్ మొత్తం అంతా. కేసీఆర్ ఏమనుకున్నాడు, తెలంగాణ పదాలు, తెలంగాణ వాక్యాలు, తెలంగాణ యాస భాష మాటలు మొత్తం గిట్టే ఉంటాయని తెలంగాణ రాజకీయాల్లో చేస్తే దానికి కౌంటర్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ తోకం ముట్టుకున్నాడు. సో ఇది ఖచ్చితంగా వెల్కమ్ చేయాల్సిందే కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలు. కేసీఆర్ ఏమనుకున్నాడు, భయపెడదామని చూసిండు. ఎవరు మాట్లాడు ఇంకా చూద్దాం. ఇది రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ సందర్భంగా మాట్లాడినటువంటి. సో నేను చెప్తున్నా కదా మిత్రులారా, దయచేసి ఒకసారి చూడురి. కేసీఆర్ నిన్న ఏమన్నాడు, మొన్న మా పార్టీలకి వస్తున్నారు 20-25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. అందులో ఉన్నటువంటి కీలకమైన నాయకుడు వస్తాం అని అంటే వద్దురాబాయ్ ఆగు జరా ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు, పార్లమెంట్ ఎన్నికలు కానీ అప్పుడు వద్దురు కానీ అని నేనే ఆపినా. ఎగిరేగాల ఇంజనీరింగ్ అంట ఏవో పేద బిల్డింగ్ కట్టిండట. పిట్ వచ్చి దాని మీద కూర్చున్నాడ. ఆ కూర్చునేపటి దాని వరకు తట్టుకోలేక ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయిందంట. కేసీఆర్ మాటలు కూడా గట్లనే అనిపిస్తున్నాయి. తుపాకీ రాముడు దాటిపోయాడు. అందుకే తీర్మానం అన్నదా బాతాల పోషెట్టి కాక అని చెప్పేసి పేరు పెట్టింది. ఎందుకు అనుకుంటే జందుకు ఎదుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాజన్నవారి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న ముఖ్యమంత్రి కలిసి రెండోసారి ఇది అలవడం. ఈ రోజు కండువా కప్పుకుంటున్నాడు కాంగ్రెస్ కండువా. ఇంకా అయిపోయింది కదా సారు. కేసీఆర్ సారు జర కాపాడుకో. ఆ 25 మంది ఎమ్మెల్యేలు తర్వాత ముచ్చట. నీ దొడ్లో ఉన్న ఆ నాయకులను కాపాడుకో శాతం అయితే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. మరి దానికి తగ్గట్టు ఇక చూడు ప్రాక్టికల్ గా చూపెడుతున్నాడు. ఓన్లీ మాటలే కాదు చారు మీ మాటలు తెలంగాణ సమాజం మర్చిపోయేటట్టుంది. జర కాపాడుతూ పార్టీని. సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. నేడు కాంగ్రెస్ లో చేరే కాంగ్రెస్ లో చేరిన కేటీఆర్ బామ్మర్ది రావుల్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన రేవంత్. కుటుంబ సభ్యులు కేటీ రామారావు మీ బామ్మర్ది పోయినట్ట చూడు రావుల్. ఓ రేవంత్ రెడ్డి గారు మీకు విద్యార్థి, మీకు సూచన. కేసీఆర్ కుటుంబ పూలని చేసుకోకొచ్చారు. జాగ్రత్త పురుగులు, చీడ పురుగులు అవి జాగ్రత్త. ఎందుకంటే చేతికొచ్చిన పంట నాశనం చేసే. ఇప్పుడు అకాల వర్షాలు లేదా వడగళ్ల వాన వచ్చి పంటలు చేతికొచ్చిన సందర్భంగా రైతుల నోట్ల మట్టి కనిపించి జీవితాల్లో వెలుగు లేకుండా చేస్తారు. చూడురి జాగ్రత్త ఉన్నూరి. ఎంతకైనా పక్కలో బల్లెంలాగా తయారవుతారు. జాగ్రత్త ఉన్నూరి. కల్వకుంట్ల కాందానితోన చేసుకున్నారు కానీ ఇక జర కన్నేసి పెట్టుకోరి, లేదంటే మరి ఏమైతే చూసుకోరి. తెలంగాణ ప్రజలు అరిగోసపడ్డారు వాళ్ళు. సో ఇది మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ పార్టీలకు వలసలు అయితే ఆగుతలేవు. పగ్గాలేసి ఆపిన కూడా కేసీఆర్ ఎంత నోరు తెరిసి లపోని మొత్తుకున్నా కూడా పండి పొరలాడితే కూడా ఆగుతలేదు. కాళేశ్వరం ఎట్లయితే తెగిపోయి నీళ్ళు పోతున్నాయి, కేసీఆర్ పార్టీల నుంచి లీడర్లు కూడా గట్లనే పోతున్నారు. ఇక సాగర్ టేల్ పాండ్ నుంచి ఏపీ నీళ్ల చోరీ దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్ర ఆఫీసర్లు రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే టేల్ పాండ్ నుంచి దోపిడీ. కృష్ణా బోర్డు ఫిర్యాదు తెలంగాణ అయితే ఎలక్షన్ జరుగుతున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య యుద్ధము ముదిరేటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా వాడుకోవాలని చూస్తుంది. 2 సెంటిమెంట్ రగలాలి కదా. దొంగతనంగా 4 టీఎంసీల నీళ్లు దొంగలించుకోయారట ఆంధ్ర ప్రభుత్వం.
సో దానికి ఇదంతా సంబంధించి కేసీఆర్ నేర్పింది ఇదంతా. ఇదంతా కేసీఆర్ ఈ మొత్తం. అంతే ఇక కేసీఆర్ ఉంటుంది. అప్పుడు నీళ్ళు ఇవ్వడం అలవాటు చేసిండు కదా ఆ, అట్లా. ఇక 4 నెలల్లో బీఆర్ఎస్ కు 100 మంది కీలక నేతల గుడ్ బై. పార్టీ మారిన వాళ్ళలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అందరు పదవులలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా మారిన పార్టీ పెద్దల మాట తీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్. మేకపోతు గంభీర్యాలు కేసీఆర్ ఏమీ లేవు. మేకపోతు గాంభీర్యం తప్పి అధికారం ఉన్నప్పుడు వ్యవస్థల్ని మొత్తం అడ్డగోలుగా తనకు అనుకూలంగా ఏది పడితే అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అధికారుల తన అవసరం కోసం, పార్టీ అవసరం కోసం వాడుకున్నాడు కావచ్చు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మొత్తం కూడా కూని చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆ తప్పుల యొక్క పాపాల్ని మొత్తం మూట కట్టుకొని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. 100 ఎకరాలు తిన్న పిల్లి అంట మొన్న పాపం దోచుకోనికినట కాశీకి పోయి ఆ కాశీలో ఉన్నటువంటి నీళ్ళ మునిగి తీర్థయాత్రలు చేసిందట. మొన్న బిఆర్ఎస్ మీటింగ్ లోనే ఒక పాట పెట్టారు, అనుభవించు రాజా అని చెప్పి. అనుభవించు రాజా, అనుకోకుండా అనుభవించు రాజా అంటే ఇది కరెక్ట్ అతికినట్టు సరిపోతుంది. సార్ ఇక నువ్వు చూడు, బర్రెలు కొన్నట్టు అంగట్లో పోయి మేకల్ని, గొర్రెలని, పశువుల్ని కొన్నట్టు ఇతర పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అర్రాజు పెట్టి కొన్నాడు. ఆ పాపం ముట్టినే పోతుందా? పాపం కాదు అసలు. లాస్ట్ కి తెలంగాణ ఆ పాపం ముట్టి ప్రజలారా మీరు ఎప్పుడు నేను చెప్పే ముచ్చట ఆపదామా? కేసీఆర్ చేసినటువంటి పాపాలు ఉట్టిన పోనా? ఈ జన్మలో ఏ పాపాలు అయితే చేస్తామో అవి అనుభవించక తప్పదని చెప్పేసి గీత సారాంశం ఉంది. మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి గీత సారాంశం చెప్పే సందర్భం ఉంది కదా. సో అది కేసీఆర్ కి 4 నెలల 100 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, చోటా మోటా లీడర్లు, పెద్ద లీడర్లు ఎంత కట్టడి చేసినా పగ్గాలు వేసి ఆపినా కూడా ఎవడు ఆగుతలేడు. ఆగే పరిస్థితి లేదు. అయిపోయింది. సొంత కుటుంబ సభ్యులు పోయినప్పుడు కట్టది. తెలంగాణ భవన్ కూడా అమ్మేసే ప్రయత్నంలో ఉన్నారట. వాస్తవంగా చెప్పాలంటే పార్టీ ఖాళీ అయిపోతే భయం ఉంటుంది. మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ కు శరత్ చంద్రారెడ్డి ఒకే కోర్టుకు తెలిపిన సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులా ఇప్పటికే అరబిందో సంస్థల చైర్మన్, ఫార్మసీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఈడీకి ఇప్పటికే ఆయన ఈ ఢిల్లీ లిక్కర్ క్యాంప్స్ కేసుల అప్రూవల్ గా మారింది. మళ్ళొక్కసారి సిబిఐ ఎదుట కూడా అప్రూవల్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చినట్టు చూడు. అక్క నీ దందా అంటే ఎన్ని రోజుల నుంచి నీ పాపాలు మొత్తం కూడా ఎవరిని భయపెట్టి ఆస్తులు గుంజుకోవాలని నువ్వు నీ సొంత అవసరం కోసం వాడుకోవాలని చూసినావు. ఇకపోతే చూడు, శరత్ చంద్రారెడ్డి సిబిఐ వాంగ్మూలం ఇచ్చిందంట అప్రూవల్ గా మారి. ఇప్పటికే ఈడికి అప్రూవల్ గా మారి వాంగ్మూలం ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళొకసారి సిబిఐకి. సో ఇది ఒక కీలక పరిణామం ఢిల్లీ లిక్కర్ కేసులో. అయితే నిన్న ఇది చిలుకూరులో ఒక కీలక పరిణామం. గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. 2 లక్షల మందికి పైగా రాక 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపేట. ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం. ఎండలో కనీస వసతులు లేక జనం ఇబ్బందులు. చేతులెత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర గరుడ ప్రసాదం కోసము ఆ సంతానం కానటువంటి వాళ్ళు వేల మంది, లక్షల మంది ఆడికి వస్తే కనీస వసతులు కూడా లేకుండా చేతులు ఎత్తేసిరట. పోలీసు వాళ్ళు కావచ్చు, అక్కడ స్థానిక గుడిని నిర్వహించే వాళ్ళు కావచ్చు అందరు. సో ఇది మొత్తం జనాలు తిప్పలు పడ్డారట. చెన్నై పైన నిన్న లక్నో గెలిచింది. చెన్నై చేసినటువంటి 170 చేసినట్టున్నారు. లక్నో అవలీలగా ఛేదించింది. 2 వికెట్లు పోయి. ఇక 3 మామిడి పళ్ళు తిన్న షుగర్ లెవెల్స్ పెంచుకునేందుకు కేజ్రీవాల్ మామిడి పళ్ళు స్వీట్ తింటున్నారని ఈడీ చేసిన ఆరోపణలు ఢిల్లీ సీఎం ఖండించారు. 3 మామిడి పళ్ళు 6 సార్లు మాత్రమే స్వీట్ తిన్నట్టు కోర్టుకు వివరించారు. డాక్టర్లు ఇచ్చిన డైట్ చార్ట్ ను ఫాలో అయ్యానని చెప్పినట్టు. ఈ మామిడి పండ్ల ఏ వారం ఏందో కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ పేరు కోసం మామిడి పండ్లు తిన్నాడట. అది ఈడీ కోర్టుకు చెప్పిందట. ఇది దేశ రాజకీయాల్లో పెను సంచలనం. మామిడి పండ్లు స్వీట్లు తింటాడంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, దాంతో కోర్టు బెయిల్ ఇస్తారని, మెడికల్ బెయిల్ ఇస్తారని చెప్పేసి తిన్నాడని చెప్పేసి ఈడీ ఆరోపణ చేసింది. నవ్వుతున్నారు జనాలు. అమ్మ ఇట్లా కూడా ఉంటుంది అది. ఇజ్రాయెల్ ప్రతీకార ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించి శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్లోని
ఇస్ఫహాన్ సిటీపై భారీగా డ్రోన్లు ప్రయోగించింది. అయితే ఆ డ్రోన్లు అన్నింటినీ ఇరాన్ సైన్యం కూల్చేసిందట. సో మొత్తం మీద అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న ఇరాన్ పైన ఇజ్రాయెల్ ప్రారంభించింది. ప్రధానంగా మిలిటరీ బేస్ ని టార్గెట్ గా చేసుకొని ఈ దాడులు జరిపినట్టు ఇందా ఏం నష్టం జరిగిందా లేదా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి సంసారి పత్రిక, పతివ్రత పత్రిక రోజు ఇదే ఫోటో ఇస్తున్నారు. కాక ఏం నవ్వు, శిలక నవ్వు, చిరునవ్వు, శిలక నవ్వు, రామ శిలక నవ్వు. కానీ లోపల గుబులే గుబులు, గుబీలు భయంతో వస్తున్నావు. లోపల మొత్తము కడుపుల కత్తులే ఉంటాయి, కడుపుల కత్తులే ఉంటాయి, శరీరం అంతా పెరిగిపోతుంటది. కానీ మీదికి మాటలము గట్లని. సో సార్ పరిస్థితి ఎట్లుందంటే వీధి మాటలకు మినపరొట్టి ఇస్తారంటే నమ్మలో పోతే బంక మింగ పోతే గొంతులు ఇరుక. ఇప్పుడు కేసీఆర్ కు అక్షరాలుగా సరిపోతుంది ఇదైతే. ఆ నవ్వు ఎరికలా ఎన్ని బాధలు ఉన్నాయో వర్ణనాతీతం. కేసీఆర్ పోరుపాట 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో మిర్యాలగూడలో మొదలు సిద్దిపేటలో ముగించింది. జిల్లాలో రాత్రి బస బహిరంగ సభలకు యోచన. ప్రాథమికంగా రూట్ మ్యాప్ ఖరారు చేసిన బీఆర్ 2 రోజుల్లో పూర్తి ప్రచార షెడ్యూల్ ఖరారు. ఎన్ని వేసినా సార్ పోరుబాటనంట, నువ్వు ఎన్ని వేసినా నువ్వు ఇంకా పోరుబాట కాదు, పొర్లుబాట వేసిన కూడా మోకాళ్ళ మీద దేక్కుట పోయినా కూడా నేను చెప్తున్నా, మోకాళ్ళ మీద తెలంగాణ మొత్తం దేక్కుట పోయినా కూడా నీ పార్టీని కాపాడుకుంటూ ఆ బ్రహ్మదేవుడు స్వయంగా ఈ భూమికి దిగొచ్చి నీ పార్టీని కాపాడుతా నాకు ఈ బాధ్యతలను కూడా కష్టమే, అసాధ్యం. కేసీఆర్ అనే మరగంటింది పార్టీకి, అది కల్వకుంట్ల కుటుంబం అనే మరగంటింది. అది పోదు, ఎన్ని చేసినా కష్టమే. ఇక చూడు నా మీదేనా ఈ కుంభాలు. ఒకటేమో జాకీలు పెట్టి కేసీఆర్ ని లేపుడు, రెండేమో బీజేపీ కాంగ్రెస్ ని బదనాం చేస్తుంది. నిన్నా మీదేనా రాబాయి అమ్మాయి ఏం పత్రిక రానా ఇది? ప్రజల పక్షాన ఉండు గింతనో గంతనో జనం నడవాలంటే ఇగో ఇదే వార్త. ఎన్ని దినాలు వేసుకుంటారు ఇది? చూసేటోడు కన్నా ఇస్తారా? కళ్ళంలో కన్నీళ్లు, అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాసులు అమ్మబోతే అరిగోత. కొనుగోలు కేంద్రాల్లో నీటి పాలైన వడ్ల కుప్పలు. సిరిసిల్ల జిల్లాలో తడిసిన 10,000 క్వింటాలు. పలు జిల్లాలో నేల రాలిన పంటలు. రాలిన మామిడి. యాదాద్రి నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల బీభత్సం. ధర్మవరంలో పిడుగుపాటుతో 4గురికి గాయాలు. ఇగదుడు ఏం సాయి దినామీదేనా? అమ్మబోతే అరిగోస అని రాసింది కదా, 9.5 ఏళ్ళుగా అదే అరిగోస పెట్టిర్రు. రోడ్ల మీదకి వచ్చి ధాన్యం కాలుస్తున్నా కూడా ఒక్క వార్త రాలి ఈ పత్రిక. చేను ఎండిపోతే చేనులలో పోయి అగిపూల తీసుకొని అంటిపెట్టి ఇక తీసుకొచ్చిన ధాన్యం పంట బాగా వండి ఇప్పుడంటే నువ్వు రాసింది అకాల వర్షానికి తడిసిన ధాన్యం అంటున్నాడు. కానీ నిజంగా రైతు కష్టపడి ఆకాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన దాన్ని ఒడిసి పట్టుకొని ట్రాక్టర్లలో తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో వేస్తేనంటే తాట్పత్రులు లేక కవర్లు లేక తడిసి మొలకలు వచ్చినటువంటి కాలం చూడలేదా మనం? కాకపోతే గుర్తురాలేదా మీకు? వరేస్తే ఊరే అన్నాడు, వరేస్తే ఊరి అన్నాడు. అకాల వర్షాలకు మొన్న 2023లో ఖమ్మంలో కావచ్చు, కొన్ని జిల్లా వరంగల్లో కావచ్చు, ఈ జిల్లాల వానల పడి మొత్తము పంటలు మొత్తం నష్టపోతుంది. అంటే ఇదే పోతే వారి కేసీఆర్ స్వయంగా పోయిండు. పోయి ఎకరానికి నష్టపోయినటువంటి రైతులకు 10,000 ఇస్తున్నాడు. 2 నెలలు చూసిరి, 3 నెలలు చూసిరి, 10 పైసలు కూడా ముఖ్యమంత్రి మాట ఇలువ గట్లుంటది. ఇది కేసీఆర్ నైజం. ఇక ఇప్పుడు ఏదో అమ్మా మామూలుగా కాదు, మొత్తం కేసీఆర్ ఇట్లా మొత్తం రైతులు నష్టపోయినట్టు కలరింగ్ ఇచ్చుడు మామూలు కలరింగ్. ఇగో ఇక సరే రైతులు ఖచ్చితంగా నష్టపోతారు. వానలు అకాల వర్షాలు వచ్చినప్పుడు తప్పదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అక్కడ. కానీ ఇప్పుడే జరుగుతుందా అది నా క్వశ్చన్ ఏంటంటే, కానీ ఇప్పుడే జరుగుతుందా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, లేదంటే ఇంతకు ముందు ఉందా? టీఆర్ఎస్ లో పెద్ద సునామీ లాగా ఇదే అయిపోయి రైతులు కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి ఇక దొర ఈడ పెద్ద దొర ఇక అల్లుడిని వేసుకున్నాడు. ఇక అల్లుడు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ దాగా చేసిందని చెప్పేసి ఇదొకటి బద్మాష్ అందరు అగ్గిపెట్టి అని చెప్పి బాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అదుడు ఇక ఉద్యోగాల సస్పెన్షన్ స్టే
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు విచారణ జూన్ 25కు వాయిదా. భువనగిరి గురుకులానికి ఎస్సీ కమిషన్ ఫుడ్ పాయిజన్ ఘటనపై 22 జాతీయ బృందాలు రాకనట. ఇక పెద్ద ఎత్తు పెంచుడు నిండా ముంచుడే. చెప్పల్లి బరాస్తో తెలంగాణకు తొలి ప్రమాదం, తమిళనాడు కోసం తెలంగాణ పరం. ఇది బీజేపీ వాదం చేయడానికి. అరే అమ్మ ఏం రాబాయి అమ్మ చెప్పిందే చెప్పి ఎన్ని దినాలు చెప్తారు, అబద్ధాలు మొత్తం నిజాలు అయిపోతాయి. అట్లా కేసీఆర్ ఈడ మన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ ఆగమైపోతుంటే నీళ్లు లేక కూడా ఇతర రాష్ట్రాల్లో చెక్కులు వచ్చిండు. అయితే ఈడ నిజంగా సిగ్గు లేదా, ఇలా అసలు ఇంతనే ఇజ్జత్ లేదా, ఇంత అన్యాయం ఉంటుందా? ప్రజలు అష్ట కష్టాలు వాడుతున్నారు, ప్రజలకు సంబంధించిన దాని మీద మీరు వార్తలు రాయాలి. కానీ ఇట్లా ఎట్లుంటుంది తెలుసా ఈ పత్రిక వ్యవహార శైలి, నిజంగా సిగ్గుపోతుంది. పతివ్రత అంట పరమాణం వండిందంట, తెల్లారు ఆ పరమాణం ఉడుకుంటూనే ఉన్నదంట, తెల్లారిన దాకా కూడా చల్లారలేదంట. ఇగో ఈ పత్రికలు వచ్చే వార్తలు కూడా గట్టనే ఉన్నాయి. ఇగో ఇచ్చంపల్లి బరాస్తో తెలంగాణకు తొలి ప్రమాదం అంట, కేసీఆర్ తోనే తొలి ప్రమాదం తెలంగాణ. వాస్తవానికి ఈ రెండు వార్తలు బీజేపీ బద్నాం చేసుడు, కాంగ్రెస్ ని ఆగం చేసుడు, ఈ రెండు తప్పిస్తే గత వారం రోజులు వచ్చి చూడు జాకీలు పెట్టి దూరాలను లేపు కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని బద్నాం చేసుడు, ఈ వార్తలు తప్పిస్తే ఇంకోటి ఏమీ లేదు చూడు. ఏడు ఇది కాంగ్రెస్ పార్టీ 2-3 రోజుల నుంచి 100 రోజుల్లో రుణమాఫీ అనలేదు, మాఫీ చేస్తామని చెప్పినాం. ఎన్నికల్లో ఎన్ని రోజులు అనేది చెప్పలేదు. మొన్న కూడా అదే వార్త ఇచ్చింది, సేమ్ వార్త ఇచ్చింది. ఈ రోజు కూడా అదే వార్త ఇచ్చారు, ఒక రోజు తప్పించే రోజు సేమ్ వార్త ఇస్తారు. ఎంత తక్కువ చేస్తే, ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ. గ్యారంటీల కోసం గెరావట కాంగ్రెస్ పార్టీ లీడర్లను గెరావ్ చేసిరట. గెరావ్ ఎవరు చేస్తారు? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చేస్తారు. ఎవరు చేస్తారు? కాక నవ్వు అసలు ఉందా? ఇప్పటిది కాదు ఫోటో, గతంలో ఫోటో ఇది. ఇగో గిట్లుంటాయి సంసారి పత్రికలో పతివ్రత రాతలు మొత్తం కూడా పరమాణం పెట్టి కొంతమంది అడుగుతున్నారంట నాయకులు, ఏమైనా సార్ డల్లుగున్నాం ఏంటంటే, అరే తెలంగాణ ప్రజలంతా ఆగమవుతున్నారు, అందుకే నా బాధ అంతా, మీరు పోతున్నందుకు కాదు అని చెప్తున్నారట. దిశ చూసుకుంటే మీరు పోతున్నందుకు కాదు నా బాధ, తెలంగాణ ప్రజలందరూ ఆగమవుతున్నారు. 6 జిల్లాల్లో 0 ఓటింగ్, నాగాలాండ్ లో 6 జిల్లాలో 0 ఓటింగ్ అంట, ఓటే జరగలేదట. ఇంకా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటారు వాళ్ళు. 40 మంది విద్యార్థుల అస్వస్థత, అల్పాహారం అనంతరం వాంతులు విరిచినారు. సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ లో కట్టిన ఫుడ్ పాయిజన్ కారణం గోప్యత పాటించిన సిబ్బంది. అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, గులాబీ పార్టీ అవినీతిపై ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బీజేపీ పాత్ర. ఉమ్మడి పౌర స్మృతిని తెచ్చి తీరుతాం, దేశానికి కాంగ్రెస్ చేసింది శూన్యం, పేదరికం నిర్మూలిస్తామని చెబుతూ వచ్చారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని దళిత రేఖకు ఎగువకు తెచ్చాం. ఈటెల వినోద్రావు కిషన్ రెడ్డి గెలిపించండి, దక్షిణ భారతదేశం తెలంగాణ గేట్వే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు చేసిండు. సో నేను చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీ వార్తలు ఎవరు కవర్ చేయాలంటే కవర్ చేస్తారు. ఎవరు కవర్ చేస్తారు? దిశ. సో ఇంతసేపు మన కేసీఆర్ సారు దినపత్రికలు అంటే అది కేసీఆర్ సార్ కి పరిమితం, ఓన్లీ ఫర్ పింక్, ఓన్లీ జాకీలు పెట్టి నట్లు పెట్టి తరే కూడా లేపుతూనే ఉండాలి. అది ఏకరమైనది షిఫ్ట్ వైజ్ గా తిప్పుతూనే ఉండాలి అది. సో బీజేపీకి అనుకూలంగా దిశ పత్రికల వార్తలు మనం సహజంగానే చూస్తున్నాం. ఇక అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పేసి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. అయితే ఈటెల వినోద్రావు కిషన్ రెడ్డి గెలిపించాలి, మిగతా వాళ్ళని వద్దా? అదే కదా కేంద్ర మంత్రికి రాజ్నాథ్ సింగ్ చేసిన 17 స్థానాలు ఉన్నాయి, గెలిపించినట్టే. ఇలా ముగ్గురే గెలిపించాడు అంటే ఎట్లా? తప్పు. మరి వార్త రాసినోడు జాగ్రత్త పడాల్సింది. లేదు, చెప్పిందే రాసిండొచ్చు, అట్లున్నది. వాళ్ళకి ప్రచారం చేసిన సందర్భంలో వాళ్ళు గెలిపించమని చెప్పాడు. ఇక్కడ అర్థం ఏమి వస్తుంది? వాళ్ళ ముగ్గురిని గెలిపించండి, మిగతా వాళ్ళని ఓడగొట్టడానికి విధంగా వస్తుంది. ఇక బీఆర్ఎస్ శాఖ ముగిసింది. ఇక అది నిన్నటి పార్టీ కానీ ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రావు. 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ శాఖ ముగిసింది. సో చరిత్ర పుటల్లో పేజీలలో కూడా వెతకాల్సిన పని లేదు, అందులో కూడా దొరికే అవకాశం లేదు. ఇది కేసీఆర్ పాపాల మహిమ వలన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అట్లా చేస్తాయి, తప్పదు. కేసీఆర్ నా చరిత్ర మాత్రం ఉండాలి, నేను మాత్రం ఉండాలి, నా కుటుంబం మాత్రం ఉండాలి, తెలంగాణ అంటేనే 4 కోట్ల మందికి యజమాని కేసీఆర్ మాత్రమే అని చెప్పినటువంటి కల్వకుంట్ల తారక రామారావు ఇక మీ పార్టీ శకం ముగిసిందంట చూసుకోరు.
ఖమ్మం అభివృద్ధి కోసం ఒక ఛాన్స్ ఇవ్వండి, బీజేపీ గోల్డెన్ ప్రభుత్వం కావాలో, కాంగ్రెస్ రోల్డ్ గోల్డ్ కావాలో ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాడ్ర వినోద్ రావు చెప్తా ఉన్నాడు. ఇంకా మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే ఖాళీ బూడిదతో బిడ్డ, వారి చుట్టూ రేవంత్ అనే హైటెన్షన్. ఇప్పుడు మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే బిడ్డ ఖాళీ బూడిదైతావు. ఎట్లా హైటెన్షన్ వైర్లను జర పోయి ముట్టుకుంటే ఎట్లయితే బగ్గున మండిపోతుంది, బూడిదైతుంది. నిజంగా ఇది అబద్ధం కాదు. ఇక బొక్కలు గిట మిగిలే వాస్తవంగా చెప్పాలి. ఏం రేవంత్ రెడ్డి కౌంటరు కేసీఆర్ కి గుణపం తిప్పాడు, మామూలుగా తిప్పలే ఆ కౌంటర్. 20 మంది ఎమ్మెల్యేలు కొంట వస్తారంట 20 మంది వస్తారు. ఇంకా ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసింది కదా. వారి చుట్టూ రేవంత్ అనే హైటెన్షన్ వైర్ కంచెగా ఉన్నది. కేసీఆర్ ఈ విషయం గుర్తుపెట్టుకో. నీ కూతురు తూకానికి అమ్ముడే, నీ కారు తూకానికి అమ్ముడే, దిగిపో అంటున్నావు. కొత్తగా వచ్చామనుకున్నావా? ఢిల్లీలో మోడీ, ఫామ్ హౌస్ కేడి ఇద్దరు తోడుగానే కాళేశ్వరం అవినీతిలో మోడీకి కమిషన్, భద్రాద్రి రామయ్య సాక్షిగా మాటిస్తున్న రుణమాఫీ, 500 బోనస్ అమలు చేస్తాం, మద్దతు కోసం సిపిఎం సిపిఐతో చర్చలు. మహబాద్ మహిమనార్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. నన్ను గెలిపించండి, సేవకులా పనిచేస్తా, కాంగ్రెస్ మహిమనార్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పలేదు, కానీ త్వరలోనే మాఫీ చేస్తాం. ఎన్నికల తర్వాత విధానపర నిర్ణయం తీసుకుంటాం. కేంద్రం నుంచి 10 లక్షల కోట్ల అనేది అబద్ధమని చెప్పేసి బట్టి సో ఇది యుద్ధం. బీఆర్ఎస్ సంబంధించి ఎవరెవరు పార్టీ మారబోతున్నారు? ఆరాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ రాజశేఖర్తో సుదీర్ఘ భేటీ. ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్సీలతోనూ మంతనాలు, ప్రచార వ్యూహాలపైన దిశానిర్దేశం. ఇంకా పార్టీ ఎవరెవరు మారబోతున్నారు? కేసీఆర్ అంట నిన్న కొడుకు అల్లుళ్ళతో కూర్చున్నారంట, ఇక ముచ్చట్లు పెట్టిరంట. ఆ ముచ్చట్ల మన పార్టీ నుంచి వెళ్ళి ఇంకా ఎవరెవరు పోతారు? కనీసము టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే ఆ వరంగల్ నుంచి వెళ్ళి కడియం కావ్య టికెట్ ఇచ్చిన తర్వాత చేతులు ఎత్తేసి మరి అట్లనే చెప్పలేము. ఇంకా కూడా ఈ 17 మంది ఎంపీల, అందుకే ఎన్నికల ముందు అలా చూసి ఇస్తున్న టికెట్ రాజాకి ఇచ్చిన కూడా అదే పరిస్థితి వచ్చేదేమో. అందుకని రాజా కూడా చెరిపించే మెరికి ఇచ్చారు. ఇంకా గట్లాంటి వాళ్ళే మనం ఉన్నారు, ఇజ్జతంతా నాయన గట్ల పోతే అని భయపడుతున్నట్టున్నాడు. ఇక దానికి తోడు ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడినట్ట. ఏం పగ్గాలేసి ఆపిన కూడా ఆగదు. ఇక ఆగే దాన్ని అయిపోయింది. ఇక ఆ రోజు ఎల్లుండి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర వచ్చే నెల 10 వరకు ప్రతిరోజు 3-4 అసెంబ్లీ సెగ్మెంట్లలో. ఎందుకు సార్ ఇట్లా ఉంటే అనుకోరాదు. 24 గంటల్లోనే గేమ్ స్టార్ట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై రేవంత్ ఫుల్ ఫోకస్. 20 మంది టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ కామెంట్లకు రియాక్షన్. తెల్లారిసరికి ఎమ్మెల్యే ప్రకాష్ ను లాగిన సీఎం. లోక్సభ పోలింగ్ నాటికి ఆ పార్టీని ఖాళీ చేసే ప్లాన్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్. గులాబీ బాస్ కు షాక్ ఇచ్చేలా స్ట్రాటజీ. ఇక్కడ నుంచి ఢిల్లీ యాక్టివిటీస్ సంకేతం. ఇక నుంచి వెళ్ళి డైలీ యాక్టివిటీస్ సంకేతం. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ భేటీ నేడు రేపు అధికారికంగా అస్తంగోటికి తీసుకెళ్తారు. ఇక ఇది ప్రధానంగా మొత్తం మీద అయితే ఇక యాజ్ యూజువల్ చెప్తారు ఉన్నాగా. రేవంత్ రెడ్డి గేమ్ స్టార్ట్ చేసిండు. కేసీఆర్ ఎట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శాసనసభలో వాళ్ళకు ఏకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి పక్షాలే లేకుండా విలీనం చేసుకున్నాడు. 2 పార్టీలను కూడా. తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేసింది. మరి ఆ తెలుగుదేశం పార్టీ గూటి నుంచి వచ్చినటువంటి పచ్చే రేవంత్ రిటర్న్ గిఫ్ట్ వచ్చినట్టు రిటర్న్ గిఫ్ట్ ఇప్పటికి ఇచ్చేసి ఓడగొట్టినప్పుడే. కానీ శాసనసభ పక్షాన్ని లేకుండా పావులు కలుపుతున్నాడు అంటేనే బీఆర్ఎస్ పార్టీకి ఇది మామూలు కోపాన్ని తీసుకురాదు. ఎందుకంటే ఎప్పుడైనా చూడు, మనము ఎదుటోళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వాలని ఇస్తామో తిరిగి మనకు కూడా అదే ఫలితం వస్తుంది. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఎన్ ఈక్వలెంట్ రియాక్షన్ ఉంటుందని చెప్పేసి ఫిజిక్స్ లో ఒక నాణ్యం ఉంటుంది. ఈక్వలెంట్ అండ్ అపోజిషన్ రియాక్షన్ ఉంటుంది. ఫుట్బాల్ ని ఎంత గట్టిగా మనం గోడకేస్తే అంతమో తిరిగి అంతే గట్టిగా వచ్చి దాగుతాం. కేసీఆర్ కూడా అదే శాపం తగులుతుంది. తెల్లారేసరికి ఎమ్మెల్యేను లాగించినాడు. ఒక్కడే దినంలా కేసీఆర్ ఎంత పనివంతుడో చూడిగా. ఇక
కేసీఆర్ మాట 24 గంటల్లోనే గేమ్ స్టార్ట్ చేసిండు. పార్లమెంటు ఎన్నికల లోపే బీఆర్ఎస్ పక్షాన్ని మొత్తం అమాంతం మింగేస్తారంట. కేసీఆర్ కాసుకో. రేవంత్ రెడ్డి ఇప్పుడే చెప్పాడు, ఇక కారు షెడ్డుకు పోయింది, ఆ షెడ్డు నుంచి మళ్ళా రాదు, పాత సామాన్లకి తూకం పెట్టి అమ్ముడి తప్ప ఇంకేం లేదు అని ఇప్పటికే తేట తెల్లం చేసేసాడు. మరి అవి నిజాం మాట్లాడే అవకాశం నిజాలే అవుతాయా లేదంటే మాటలకి పరిమితం అవుతాయి అంటే వ్యవహారం చూస్తేనంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రాక్టికల్ గా చూస్తే నిజమే కనిపిస్తుంది. సో సార్ కేసీఆర్ సార్ జర దండం పెడతాం, తుపాకీ రాముడు లెక్క మాటలు మాట్లాడకుండా పార్టీని బతికిస్తూ జరా. నేను కాదు, ప్రజలు అడుగుతున్నారు, కార్యకర్తలు అడుగుతున్నారు. ఆ విషయాన్ని పక్క పెట్టి చూసుకో జరా, చేతుల పోకు జరా. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ కేసులో 3 పోలీసుల సస్పెన్షన్, బజరంగ్ ఏసీపీ సుదర్శన్ పై వేటు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ పైన నిధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించినట్టు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేసినట. ఇంకా సబ్సిడీ బియ్యానికి రూపాయలు 1000 కోట్లు, వంట గ్యాస్ కు రూపాయలు 180 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కారు. నేతన్నలకు 50 కోట్ల బకాయి సైతం విడుదల. ఇంకా రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యానికి సబ్సిడీగా రూపాయలు 1000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మహాలక్ష్మి స్కీమ్ లోని వంట గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ కోసం అదనంగా మరో రూపాయలు 180 కోట్లను సైతం విడుదల చేసింది. సారగారింటిలో భాగంగా వాటిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పైసలు విడుదల చేసిందంట. 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే అంట. ఈసీ నిర్ణయం వెనక్కి పిటిషన్ పై విచారణ జరుపుతారు. జూన్ 18 తదుపరి విచారణ. బీఆర్ఎస్ రామనాయక్ రాజీనామా, పార్టీ అధినేతకి లేఖ పంపిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం. దూరదర్శన్ లోగో కాషాయమయం, పైరవుతున్న విపక్షాలు, సార్వత్రిక ఎన్నికల వేళ సరికొత్త వివాదం. అప్రూవల్ గా శరత్చంద్ర రెడ్డి, మొన్న ఈడీ అంతా నేడు సిబిఐ. కొంచెం వాస్తవంగా చెప్పాలంటే దూరదర్శన్ లోగో నిన్న మొన్న నుంచి కూడా బాగా దుమారం చెప్తుంది. బీజేపీ కూడా కొన్ని తప్పులు చేయదు. సో ఇవి మిత్రులారా ప్రధానంగా మన ఈరోజు దినపత్రికలు మీరు మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోకండి. సో దయచేసి నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి పాపులర్ని పెంచాల్సినటువంటి బాధ్యత మీది, ప్రశ్నించే బాధ్యత మాది. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్నాం. 100% ఎక్కడ ఏ కష్టం జరిగినా, ప్రజలకు ఎట్లాంటి నష్టం జరిగినా ముందుంటాం. గతంలో ఉన్నట్ల గత మీడియా కొన్ని ఉన్నాయి, మీడియా ఛానల్ పేర్లు చెప్పండి. దయచేసి మీరు ఆదరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.